డీటెయిల్స్ చూద్దాం. గుజరాత్ లో ఘోర విమాన ప్రమాదం చాలా కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఎయిర్ ఇండియా బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానం కూలిపోయిన ఘటనలో 290 మంది దుర్మరణం పాలయ్యారు. అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్లోని గాట్విక్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. టేకాఫ్ సమయంలో సీట్ బెల్ట్లు పెట్టుకున్న ప్రయాణికుల మృతదేహాలు భారీ ప్రమాదంతో కాలిపోయి చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది విమాన సిబ్బంది ఉన్నారు. వారిలో భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడు రమేష్ విశ్వాస్ కుమార్, మరో ప్రయాణికుడు మినహా మిగతా వారంతా చనిపోయారు. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన 59 సెకండ్లలోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు విమానాశ్రయంలోని సీసీ ఫుటేజ్ స్పష్టం చేస్తోంది. अहमदाबाद गाड़ीनगर पोर्ट में బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ కు ఇంధన సామర్థ్యం 1.25 లక్షల లీటర్లుగా ఉంది. ఫుల్ ట్యాంక్ కారణంగా భారీ పేలుడు సంభవించడమే కాకుండా మంటలు వేగంగా వ్యాపించాయి. రంగంలోకి దిగిన ఫైర్ ఇంజన్లు గంటపాటు శ్రమించి మంటలను ఆర్పేసిన భారీ ప్రాణ నష్టం చోటు చేసుకుంది. దుర్ఘటన జరిగిన సమయంలో ఆ విమానంలో 230 మంది ప్రయాణికులు, 10 మంది విమాన సిబ్బంది, 2 పైలట్లు ఉన్నారు. 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, 7 పోర్చుగీస్ పాస్పోర్ట్ హోల్డర్లు, 1 కెనడియన్ ఉన్నట్లుగా ఎయిర్ ఇండియా ప్రకటించింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ హృదయ విదారక ఘటన మాటలకందని విషాదమని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. సహాయ చర్యలపై మంత్రులు, అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు తక్షణమే అవసరమైన సహాయం అందించాలని ఆదేశించారు. ఇవాళ ప్రధాని మోదీ అహ్మదాబాద్ కు వెళ్లనున్నారు. విమాన ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఘటన తెలిసిన వెంటనే కేంద్ర మంత్రి రామ్మోహన్ విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో అహ్మదాబాద్ వెళ్లారు. ప్రమాద స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితిని పర్యవేక్షించారు. ఈ దుర్ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామ్మోహన్ తో కలిసి క్షతగాత్రులను పరామర్శించి మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు. DNA పరీక్షల అనంతరం మృతుల సంఖ్యను ప్రకటిస్తారని అమిత్ షా చెప్పారు. అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతుల కుటుంబాలకు టాటా గ్రూప్ 1 కోటి చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. గాయపడిన వారికి ఉచిత వైద్య సహాయం అందిస్తామని తెలిపింది. విమానం కూలడంతో ధ్వంసమైన పీజే వైద్య కళాశాల హాస్టల్ భవనాన్ని పునర్నిర్మించిస్తామని పేర్కొంది. ఈ మేరకు టాటా సన్స్ చైర్పర్సన్ చంద్రశేఖరన్ ప్రకటన విడుదల చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి సహాయం అందించడంపై దృష్టి కేంద్రీకరించామని, ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించామన్నారు. ఘటనా స్థలంలో సహాయక బృందాలతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. पोर्ट में Thank you.
है।